ఈరోజు మనం నంపై రీషేప్ గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ వీడియో నేనేందంటే స్పెషల్‌గా రీషేప్ గురించే వీడియో చేస్తున్నానంటే, ఈ రీషేప్ అనేది టెన్సర్‌ఫ్లోలో చాలా టైమ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, అక్కడ మీకు కోడింగ్ పార్ట్‌లో రీషేప్ అనేది ఎలా అని ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా, సో, ఆల్రెడీ ఇక్కడ ఏందంటే రీషేప్ గురించి చేయడం జరుగుతుంది. సో, ఈ రీషేప్ వీడియో చూసిన తర్వాత మీరు కోడింగ్ పార్ట్‌లో చూసినట్లయితే ఓకే. మీరు రీషేప్ చేశారా అని అర్థమవుతుంది. సో, ఎందుకంటే కోడింగ్‌లో ఎవ్రీథింగ్ నేను కవర్ చేయడం కొద్దిగా కష్టమవుతుంది. ఆల్రెడీ నేను నంపైకి సంబంధించిన బేసిక్స్ అనేది ఎక్కువ యూజ్ చేసి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏందంటే రీషేప్ గురించి కంప్లీట్ ఈ రీషేప్‌లో మనకి ఇవి అన్నోన్ వాల్యూ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ డైమెన్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అదేవిధంగా మల్టీ డైమెన్షన్స్ నుండి సింగిల్ డైమెన్షన్‌గా ఎలా మార్చుకోవాలి? సో, 1 డైమెన్షన్ నుండి 2 డైమెన్షన్, 1 డైమెన్షన్ నుండి 3 డైమెన్షన్‌లకి ఎలా మార్చుకోవాలి? ఏంటి? ఎవ్రీథింగ్ అనేది ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఫస్ట్ నేనేందంటే అర్రే అనే దానిలో ఎన్‌పి డాట్ అర్రేస్‌ని యూజ్ చేసి 12 ఎలిమెంట్స్ మీరు ఏవైనా తీసుకోండి ఇవే కాదు. సో, 12 ఎలిమెంట్స్ ఒక లిస్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది. దాన్ని నేనేందంటే ఇప్పుడు 2 డైమెన్షన్స్‌గా కన్వర్ట్ చేస్తున్నాను. సో, న్యూ అర్రే ఈక్వల్ టు అర్రే డాట్ రీషేప్. సో, మనకి పారాన్సిస్‌లో మనకేందంటే 4/3 అంటే ఏంది? 4 రోస్, 3 కాలమ్స్. అంటే ఈ 1 డైమెన్షన్ 1 నుంచి 12 దాకా ఉన్న ఎలిమెంట్స్ 4 రోస్, 3 కాలమ్స్‌తో మనకి మ్యాట్రిక్స్ రూపంలో ఇప్పుడు ప్రింట్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఒక మ్యాట్రిక్స్ రూపంలో మనకి 4 రోస్, 3 కాలమ్స్‌తో ఇది మనకేందంటే 2 డైమెన్షనల్‌గా జనరేట్ అయితే జరిగింది. సో, మనకి గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఎండింగ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా! సో, ఆ బ్రాకెట్స్‌ని అబ్జర్వ్ చేయండి. మనకి ఎండింగ్ వచ్చేసరికి మనకి 2 బ్రాకెట్స్, స్టార్టింగ్ వచ్చేసరికి 2 బ్రాకెట్స్ లిస్ట్ రూపంలో మనకి అలా కనపడిందంటే అది 2 డైమెన్షన్స్ అని. సో, ఇక్కడ రీషేప్‌లో కూడా మీరు 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీషేప్‌లో మనకి పారాన్సిస్‌లో 2 ఉంచారనుకోండి. అదొచ్చేసరికి మనకేందంటే 2 డైమెన్షన్స్ అని. ఇక్కడ చూసినట్లయితే 3/4 మ్యాట్రిక్స్. సో, 3 రోస్, 4 కాలమ్స్. ఇలా మనం ఏందంటే ఒక 1 డైమెన్షన్‌ని 2 డైమెన్షన్స్‌తో ఈ రీషేప్‌ని యూజ్ చేసి మనం కన్వర్ట్ చేయొచ్చు. సో, మీకు ఎలా కన్వర్ట్ అవుతుంది ఎవ్రీథింగ్ మీరేందంటే గుర్తుపెట్టుకుంటున్నట్లయితే కోడింగ్ పార్ట్‌లో మనం ఏందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ అనేది ఉంటుంది. సో, అప్పుడు మనం ఏందంటే ఎవ్రీథింగ్ కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు రీషేప్‌లో నేను ఇక్కడ చూసినట్లయితే 3/3 ఇచ్చాను. సో, 3/3 వచ్చినట్లయితే ఎర్రర్ వచ్చిందని. ఎందుకు 3/3 అంటే 9 ఎలిమెంట్సే. కానీ మనకు ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని 12. సో, 12 ఎలిమెంట్స్‌ని మనమేందంటే 3/3 రీషేప్‌ని యూజ్ చేసినట్లయితే అది మనకి ఎర్రర్ వస్తుంది. కాంట్ కన్వర్ట్ అని మనకేందంటే ఎర్రర్ వస్తుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్‌ని తగ్గట్టుగా మనం రీషేప్ అనేది చేయాలి. అలానే మనం ఇప్పుడేందంటే 1 డైమెన్షన్స్ నుంచి 3 డైమెన్షన్స్‌గా ఎలా కన్వర్ట్ అవుతుంది ఎవ్రీథింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. సో, అర్రే ఈక్వల్ టు ఎన్‌పి డాట్ అర్రేస్. సో, నేను యాజ్ యూజువల్‌గా పైది అనేది కాపీ చేసుకొని కింద పేస్ట్ చేస్తాను. సో, ఇక్కడ మనకి 3 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏందంటే రీషేప్‌లో కూడా సో, మనకి 3 పారామీటర్స్ అనేది యూజ్ చేస్తాము. సో, న్యూ అర్రే ఈక్వల్ టు అర్రే డాట్ రీషేప్ అనేసేసి సో, ఇక్కడ మనకి 4, 3 అన్నాం కదా! సో, ఇంకొకటి ఎక్స్‌ట్రా పారామీటర్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. అర్రే డాట్ రీషేప్ ఇక్కడొచ్చేసరికి నేనేందంటే సో, స్టార్టింగు 2 అనేది ఇస్తున్నాను. సో, 2 అంటే మనకేందంటే 2 మ్యాట్రిక్స్ రూపంలో మీకు మ్యాథమెటికల్ ఇక్కడ చెప్తాను. సో, స్క్రీన్ మీద మీకు 3 డైమెన్షన్స్ ఎలా ఉంటుంది ఏందని సో, స్క్రీన్ మీద ఏందంటే ఇమేజ్ పెడతాను. ఇక్కడ 2 మ్యాట్రిక్సెస్ విత్ 3 రోస్ అండ్ 2 కాలమ్స్‌తో మనకేందంటే ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, దాన్ని ప్రింట్ చేద్దాం. మీకు క్లారిటీ వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే సో, ప్రింట్ చేసినట్లయితే మీరు ఎగ్జిక్యూట్‌కి షిఫ్ట్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 మ్యాట్రిక్సెస్ ఫార్మ్ అయినాయా? సో, మీరు చూడండి మీకు ఎండింగు 3, స్టార్టింగు 3. సో, ఇలా ఉంటే మనకి సింపుల్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. అది మనకి 3 డైమెన్షన్స్ అనేవి. సో, ఇక్కడ 3 రోస్ 1, 3, 5 అనేది రోస్. సో, 2 కాలమ్స్ అనేవి 1, 2 అనేది కాలమ్స్ రూపంలో అయ్యాయి. కాకపోతే మీరు స్టార్టింగ్ ఇచ్చారే 2 అదొచ్చేసరికి మనకేందంటే మీకు ఇలా 2గా డివైడ్ చేయడానికి అంటే 3 2 జార్ అంతా 6 ఎలిమెంట్స్. 6 ఎలిమెంట్స్ ప్లస్ 6 ఎలిమెంట్స్ 12 ఎలిమెంట్స్. సో, ఎలిమెంట్స్ అనేవి కవర్ అయ్యాయిగా అది రీషేప్ అంటే. సో, ఇది మనకి 3D రూపంలో కన్వర్ట్ చేయడం. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! మీకు అలా 3D రూపంలో మనకేందంటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 తీసేసాను. సో, 2 తీసేసి 1 అనేది పెట్టాను. అదేవిధంగా సో, ఇక్కడ వచ్చేసరికి 12 ఎలిమెంట్స్ కదా! 6 అనేది పెట్టాను. సో, అప్పుడు మనకేంది 6 రోస్, 2 కాలమ్స్. సో, ఇక్కడ చూసినట్లయితే రోస్, కాలమ్స్‌గా మనకి చూసారుగా ప్రింట్ అయ్యాయి. 6 రోస్, 2 కాలమ్స్. మనం ఏందంటే 1 డైమెన్షన్‌ని 3 డైమెన్షన్స్‌గా సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది రిమూవ్ చేశారనుకోండి. అప్పుడు అదేంది 2 డైమెన్షన్స్.
సో మీకు లిస్ట్ ఉంది కదా, స్క్వేర్ బ్రాకెట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి మనకి తగ్గింది చూసారా, ఇక్కడ 2a ఉన్నాయి. సో మనకి ఇక్కడ రీషేప్లో మనకి ఎన్ని ఇచ్చినట్లయితే అక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇప్పుడు కూడా చూడండి 3 స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి సో ఓపెనింగ్ క్లోజింగ్ అయ్యాయి. సో మనకి రీషేప్లో ఏంటంటే 3 పారామీటర్స్ ఉంటాయి. మీరు రీషేప్లో 2a ఇచ్చారు అనుకోండి, అది 2 డైమెన్షన్స్ అని. సో రీషేప్లో మనకి ఏంటంటే 3 ఇచ్చినట్లయితే అది వచ్చేసరికి 3 డైమెన్షన్స్ అని అర్థం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనము అన్నోన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అన్నోన్ వాల్యూస్ అదేవిధంగా ఫ్లాటెన్ అనేవి 2 ఉంటాయి. ఫ్లాటెన్ వచ్చేసరికి ఏంటంటే 3 డైమెన్షన్స్. సో ఏదైతే మల్టీ డైమెన్షన్స్ ఉందో దాన్ని సింగిల్ డైమెన్షన్కి కన్వర్ట్ చేయడం. సో అన్నోన్ వాల్యూ వచ్చిందంటే మనకి ఏంటంటే ఒక వాల్యూ అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 rows 2 columns ఉన్నాయి అనుకోండి. సో 4 rows అనేది ఉండాలని తెలుసు, కాకపోతే 2 column 3 column అనేది తెలియదు. ఎందుకంటే మనకి సో ఇక్కడ మీరు లిస్ట్ చూసినట్లయితే 12 ఎలిమెంట్స్ కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి టెన్సర్ఫ్లోలో వచ్చేసరికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ అనేది ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే చాలా కష్టం ఇది ఐడెంటిఫై చేయడం ఎవ్రీథింగ్. సో ఇప్పుడు అన్నోన్ డైమెన్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే -1 అనేది ఉంటుంది. సో నేను ఎక్కడైనా మీకు కోడింగ్ పార్ట్లో రీషేప్లో -1 యూస్ చేశానంటే దాని యొక్క డైమెన్షన్ నాకు తెలియదు. సో అప్పుడు ఏంటంటే NumPy అనేది ఆటోమేటికల్గా మనకి ఏంటంటే క్యాలిక్యులేట్ చేసి దానికి అక్కడ సెట్ చేస్తుంది. ఈ -1 అనేది మనం ఏంటంటే ఒకసారి ఇవ్వాలి. సో అన్ని -1లు పెట్టుకుంటా పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రీషేప్లో పైన 1 6 2 ఇచ్చే కదా. సో 1, 6, -1 ఇచ్చినట్లయితే అక్కడ మనకి 2 అనేది NumPy క్యాలిక్యులేట్ చేసి అదే ప్రింట్ చేస్తుంది. అలా కాకుండా 1, -1 అని పెట్టినట్లయితే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే array = np.array. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకోండి. నేను వచ్చేసరికి 1 నుంచి 8 ఎలిమెంట్స్ దాకా లిస్ట్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని రీషేప్ యూస్ చేసి -1 అంటే ఏదో ఒక డైమెన్షన్స్ అనేది ఇవ్వట్లేదు. సో అదే ఆటోమేటిక్గా NumPy క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. కింద మీకు ఎలా ప్రింట్ అయితే చూద్దాం. సో న్యూ array = array.reshape. సో అక్కడ యాజ్ యూజువల్ మనకి ఇదేంటంటే 3 డైమెన్షన్స్ రూపంలోనే నేను రాస్తున్నాను. సో 2 మ్యాట్రిక్సెస్గా. అదేవిధంగా మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సో అక్కడ మనకి సో 2, ఎలిమెంట్స్ వచ్చేసరికి 12 ఉన్నాయి కదా, 4, 3. సో 4 3 12. సో ఎర్రర్ వచ్చింది మనకి ఇక్కడ 2, 6 కానీ. సో 6 ఎలిమెంట్స్ రావాలి 2, 3. సో 2, 3 ఇచ్చినట్లయితే మనకి 3 డైమెన్షన్స్ రూపంలో ఎలా అయితే కన్వర్ట్ అయిందో. సో ఇక్కడ అన్నోన్ వాల్యూ ఇక్కడ కూడా మనం వచ్చేసరికి 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో 8 ఎలిమెంట్స్ వచ్చేసరికి 2, యాక్చువల్ ఇంకోటి ఏం రావాలి 2 రావాలి. సో అయితే నేను -1 పెట్టాను. దాని వాల్యూ నాకు ఎంతో తెలియదు. నాకు మొత్తం క్యాలిక్యులేట్ చేసి అంత టైం వేస్ట్ అవ్వకుండా నేను ఏంటంటే లాస్ట్ పారామీటర్ వచ్చేసరికి -1 అనేది పెట్టాను. సో -1 పెట్టి దాన్ని మీరు ఏంటంటే ప్రింట్ చేయండి. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ కాకుండా ప్రింట్ చేయండి. సో ప్రింట్ న్యూ అర్రే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ -1 ఏదైతే ఉందో అదే మనకి డిఫాల్ట్గా ఎంత అయితే కావాలో అంత తీసుకుంటుంది. సో 2 మ్యాట్రిక్సెస్ 2x2 అంటే 4 ఎలిమెంట్స్ ప్లస్ 4 ఎలిమెంట్స్, అప్పుడు 8 ఎలిమెంట్స్ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ చూసారా 1 2 3 4 అనేది ఒకటి, అదేవిధంగా 5 6 7 8 అనేది ఇంకొకటి. సో ఇలా -1 అనేది మనం యూజ్ చేస్తాము. సో ఒక అన్నోన్ వాల్యూ ఇచ్చినప్పుడు అంటే మనకి ఏదో తెలియదు, అప్పుడు మనం ఏంటంటే -1 అనేది పెట్టినట్లయితే NumPy అనేది క్యాలిక్యులేట్ చేసుకుంది. మోర్ దెన్ -1 అనేది ఈ రీషేప్లో అనేది ఉండకూడదు. సో మనకి ఈ రీషేప్లో మోర్ దాన్ -1 ఉన్నట్లయితే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోస్ తెలియదు, కాలమ్స్ తెలుసు, అటువంటిప్పుడు రోస్ దగ్గర -1, అదేవిధంగా రోస్ తెలుసు, కాలమ్స్ తెలియదు, అక్కడ -1 ఇలా మనం పెట్టచ్చు. సో నేను ఎక్కడైతే ఈ టెన్సర్ఫ్లో కోడింగ్ పార్ట్లో -1 అనేది యూజ్ చేస్తున్నానో సో అక్కడ మాత్రం మనకేంటంటే ఆ వాల్యూ అనేది తెలీదు. సో NumPy అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకొని సెట్ చేస్తుంది అని అర్థం. అదేవిధంగా మనకి ఏంటంటే ఫ్లాటెన్ అనేది కూడా యూజ్ చేస్తాము. సో ఎక్కడ యూజ్ చేస్తామంటే RNN రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో. సో నేను ఒక మల్టీ డైమెన్షన్ సింగిల్ డైమెన్షన్గా మార్చడానికి ఏంటంటే ఈ ఫ్లాటెన్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ ఫ్లాటెన్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే 3 డైమెన్షన్స్ లేదా మల్టీ డైమెన్షన్స్ నుంచి 1 డైమెన్షన్స్గా మనకి ఏంటంటే కన్వర్ట్ చేస్తుంది, అంటే సింగిల్ రూపంలో టెస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి RNNలో సైన్ వేవ్ ప్రొటెక్షన్స్లో నేను ఏంటంటే ఈ రీషేప్ అనేది అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో రీషేప్ అని -1 ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే ఫ్లాటెన్ అని ఉంటుంది. సో ఫ్లాటెన్ పారాన్సిస్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అదే మనకి ఏంటంటే మల్టీ డైమెన్షన్స్ నుండి సింగిల్ డైమెన్షన్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి నేను ఏంటంటే 2 డైమెన్షన్స్ అనేవి తీసుకుంటున్నాను. 2 rows అండ్ 3 columns నేను ఏంటంటే ఒక 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నాను. సో దాన్ని మనం ఏంటంటే ఈ షేప్ ఆఫ్ -1 ఇచ్చినట్లయితే అది మనకి సింగిల్ డైమెన్షన్స్లో మారిపోతుంది.
సో న్యూ అర్రే ఈక్వల్ టు ARR డాట్ రీషేప్, సో బ్రాకెట్లో -1. అదేవిధంగా దాని ప్రింట్ న్యూ అర్రేని ప్రింట్ చేసినట్లయితే ఇప్పుడు ఏదైతే 2 డైమెన్షన్స్ ఉన్నాయో అది మనకేంటంటే సింగిల్ డైమెన్షన్స్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇలా మనం 2 డైమెన్షన్స్ అనేవి కాదు, ఏదైతే ఇన్పుట్ 3 డైమెన్షన్స్ ఉన్నా ఇంకా ఎక్కువ డైమెన్షన్స్ ఉన్నా సో అది మనకి సింగిల్ డైమెన్షన్స్గా మారడానికి ఇక్కడ డాట్ రీషేప్ ఆఫ్ -1 ఇచ్చినా పర్వాలేదు. అదేవిధంగా అర్రే డాట్ ఫ్లాటెన్ FLATTEN, అదేవిధంగా పారాన్సిస్ క్లోజ్, సో లోపల -1 ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అర్రే డాట్ ఫ్లాటెన్ నుంచి రన్ చేసినా మీకు ఏంటంటే ప్రింట్ న్యూ అర్రే చేసినా మనకి అది ఏంటంటే సింగిల్ డైమెన్షన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను 2 డైమెన్షన్స్ కన్వర్ట్ చేస్తే కదా, ఇప్పుడు 3 డైమెన్షన్స్ అనేవి పెడుతున్నాను. సో మీరు బ్రాకెట్ పెట్టండి స్టార్టింగ్ ఎండింగ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో రన్ చేస్తే మనకేంటంటే 3 డైమెన్షన్స్ కూడా మనకేంటంటే సింగిల్ డైమెన్షన్గా కన్వర్ట్ అయిపోయింది. ఈ డాట్ రీషేప్ ఆఫ్ -1 అని ఇచ్చిన, అర్రే డాట్ ఫ్లాటెన్ అని ఇచ్చిన మనకేంటంటే ఇదేంటంటే 1 డైమెన్షన్గా కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు అర్రే డాట్ ఫ్లాటెన్ యూస్ చేయండి, డెఫినెట్గా కన్వర్ట్ అవుతుంది. నేను ఏంటంటే ఈ వీడియోలో యూస్ చేయలేదు. సో మీకు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో నేను ఏంటంటే ఫ్లాటెన్ యూస్ చేశాను. మ్యాట్ప్లాట్లిబ్లో మనకి ఏంటంటే గ్రాఫికల్గా మనకి రిప్రజెంటేషన్కి నేను ఓ చోట ఫ్లాటెన్ అనేది యూస్ చేశాను. సో ఇక్కడ మీకు అక్కడ రీషేప్ డాట్ -1 పెట్టినా ఫ్లాటెన్ అని పెట్టినా ఒకటే. x ఈక్వల్ టు నేను ఏంటంటే NP డాట్ అర్రేలో మళ్ళీ 2 డైమెన్షన్స్ తీసుకున్నాను. సో న్యూ అర్రే కూడా NP డాట్ రీషేప్. సో మనం పైన అంతా ఏం చేసామంటే ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో అర్రే డాట్ రీషేప్ అని తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి NP డాట్ రీషేప్. సో స్టార్టింగ్ మనకి ఏదైతే అర్రే ఉందో అక్కడ అర్రే రాస్తాము x కామా. సో మనం ఏంటంటే పారాన్సిస్లో దాని యొక్క సైజు ఈ 2, 3, 4ని మనం ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ పెట్టాను, కర్లీ బ్రేసెస్ కాదు, సో నార్మల్ పారాన్సిస్లో పెట్టేసేసి మీ యొక్క సైజ్ ఇచ్చినట్లయితే మనకి ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో పైన వచ్చేసరికి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసరికి మనకి ఏంటంటే 3/2. సో 3/2 మ్యాట్రిక్స్లో అంటే 3 rows 2 columnsలో మనకి ఏంటంటే కన్వర్ట్ అవుతుంది. సో మన ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫ్లాటెన్. సో ఇది వచ్చేసరికి RNNలో యూస్ చేస్తాం. అండ్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి -1 అనేది ఎందుకు యూస్ చేస్తాము రీషేప్లో, మనకు ఒక వాల్యూ అనేది తెలియదు. సో NumPy అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి దాన్ని అనేది ప్రింట్ చేస్తుంది. సో అది మనకి NumPyలో చాలా బ్యూటీ. దాన్ని మనం చాలా టైమ్స్ అంటే యూస్ చేస్తాము. సో CNN కానీ RNN కానీ ANNలో కానీ సో రీషేప్ అని వచ్చేసరికి -1 అనేది చాలా టైమ్స్ పెడతా ఉంటాము. ఇది రీషేప్ గురించి బేసిక్ ట్యూటోరియల్.